చెప్పండి, మీరు ఇక్కడ అసలు ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? మేము ఉండబట్టి 35 సంవత్సరాలు అవుతుందమ్మా. కాకపోతే అప్పటికి నాకు తెలివి అప్పుడప్పుడు వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏంటిదంటే మా వాళ్ళు, మా అమ్మ నాయన ఇట్లా అత్తలు మామలు అలాంటిగా ఇక్కడ పని చేసుకొని బతికిండ్రు రాయి కొట్టుకుంటా. ఇంకా వాళ్ళు కంకర ఎత్తించుకొని అట్లా పొట్ట గడుపుతూ పోయిండ్రు. ఇక ఇట్లనే ఉంటూ ఇక గుడిసెలు వేసుకుంటా కాస్త గీ ఇటుకే తెచ్చుకొని ఇక గీ గోడలు పెట్టుకొని ఉన్నామమ్మ మేము. ఇక ఈ 2 సంవత్సరాల నుంచి మమ్మల్ని నెగ్గనిస్తలేడు, బతకనిస్తలేడు. ఆ రేవంత్ అన్న వచ్చిండు అయితే మా బస్కే టార్గెట్ పెట్టి ఏం చేయాలనో అర్థం కాకొచ్చింది. పిల్లలకు చదువులు ఇప్పుడు ఈ లైట్లు లేకుండా ఇది లేకుండా అది లేకుండా చేసి చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. కరెంట్ ఎప్పటి నుంచి లేదు మీకు? మాకు మొన్న కట్ చేసిపోయిండు అన్నీ, మాకు అక్కడంతా కట్ చేసిండ్రు. ఏదో టెంపరీగా మాకు మైండ్ బస్ ఇదంతా ఉంది కదా. అవునమ్మా. ఇదంతా మీదేనా? లేదమ్మా, ఇక్కడ వరకే. ఇక మేము ఎంత గుడిసెలు వేసుకుంటే గంతకే ఉంటుందమ్మా. ఎందుకంటే మేము పని చేసుకొని బీద వాళ్ళం, ఏదో పొట్ట గడిస్తే గానీ కూలగొట్టే ముందు ఒక 2 రోజుల ముందు ఏమైనా వచ్చిపోని చెప్పారు ఇది మీది కాదు మీరు ఇక్కడి నుంచి లేదమ్మా, ఎవ్వరు చెప్పలేరు మాకు ఇట్లా సంగతి. కూలగొట్ట నీకు వస్తున్నారు, లేదు మీకు ఇవి పేపర్లు ఉన్నాయి, లేవు. మాకు ఏ ఎంక్వైరీ లేకుండానే వచ్చిండ్రు. ఇంతకు ముందు కూడా దడా వచ్చిండ్రు, కూలగొట్టిండ్రు, పోయిండ్రు. మళ్ళీ 6 నెలల సంవత్సరం ఊకున్నారు. ఇప్పుడు మళ్ళీ వచ్చిండ్రు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుందమ్మా. ఆయన రాగానే నాకు అప్పుడే అనుకున్నా ఈయన వచ్చిండు అయితే ఇది వచ్చింది మాకు ఏమున్నదో అనుకున్నా. అదే జరిగింది ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మొదలు పెట్టిండు. మరి మమ్మల్ని బతకనిస్తాడా? ఇదివరకు ఉండేనా కేసీఆర్ గవర్నమెంట్ ఇట్లా? లేకుండే, మా ఆయన అయితే లేకుండే. ఆయన మంచిగానే చేసిండు. చేసిన కాడికైతే ఈయనకి వేసినందుకే ఈయన వచ్చిండు కదా. ఇక మేము ఎక్కడ మీరు వచ్చి అడుగుతారు, ఇంకొకరు వచ్చి అడుగుతారు, ఎంతమందికైనా వేయలేము కదమ్మా, ఒక్కరికే వేస్తాం. ఆ ఒక్కరికి వేసినందుకు ఒక్కడు ఇచ్చి ఈ బాధ పెట్టిస్తుండు మాకు. గులమొత్తి పడేసారు. పిల్ల బట్టలు లేవు అనుకున్నా ఏం లేవు. ఏంటన్నా విద్య ఓటు ఎవరికి వేసినావు? ఓలకి గిట్నే అంటారు. నాకే అంటే ఓలకనే ఓటు ఎవరికి వేసినావు మొన్న ఎలక్షన్స్? వీళ్ళకి వేసినాం. పోయి అంత కులం వచ్చేసి రా ఎత్తేసిండు వచ్చి మీద. ఇంకేం చేసిండు? నిన్న పెద్దలకు పెద్ద పండుగ చేశాడు వచ్చి. అమాస పున్నమనకు పున్నమ అమాసాలకు వచ్చిండు, సడుగులోకి వచ్చిండు రా ఎత్తేసినాడు. ఓ తంబాలు ఉంచు, కరెంట్ లేదేండి. సన్న పిల్ల ఎట్లా ఉందో బాగా అంతా ఎట్లుంటుంది అన్నలా. ఓ ఎంత కనికరం లేదానికి ఇంత నాన్న. ఏం పేరు నీ పేరు? నందిని. ఏం చదువుకుంటున్నావు? 5వ తరగతి. ఏం జరిగింది అసలు ఇక్కడ? కరెంటు పీకేశారు, ఇల్లు కూలగొట్టారు. ఇంకా ఇక్కడ ఎవరైనా ఉంటే కన్నా సామాన్లు బయట పడేసిర్రు, బుక్కులు బయట పడేసిర్రు. మాకు ఇంకా ఎగ్జామ్స్ ఉన్నాయి, మాకు ఎగ్జామ్స్ పెట్టిర్రు, మేము రాసుకోవాలి. మాకు ఇప్పుడు ఎట్లా కరెంట్ అని అన్నాం. ఇంకా కరెంటు పీకేశారు. నా పేరు సోని మేడం. బాలింతనా? నేను పాప ఇప్పుడు 8 నెలల పాప ఉంది చిన్నగా. నిన్న మా ఇల్లు కూల్చేశారు అక్కడ ముంగడ. మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో సామాన్లు పెట్టుకున్నాం. నైట్ చాలా వర్షం పడ్డది, వానల్నే ఉన్నాము. నీకు ఇప్పుడు తినడానికి ఏం లేవు. మొన్న బియ్యం అవి తెచ్చుకున్నాము, అన్నీ అందులోనే పోయినాయి. బాసనలు కూడా అందులోనే పోయినాయి. అవి వండుకోవడానికి ఏం లేవు. మా వెళ్తున్నాము. పాప ఏడుస్తుంది చల్లగాని వాళ్ళ ఇంట్లో పోయినాం. కరెంట్ అసలు ఉంటుంది లేదు, కట్ చేసిరు కరెంట్. నిన్ననే తీసేసారు కరెంట్. పండుగ వేసుకుందాం చుట్టాలు అందరు పిలిపించుకున్నాం. ఇక అందరిని పంపించేసినాం. కరెంటు లేదు, ఏం లేదు, అంతా తీసేసారు. ఇంకా నిన్న ఇదంతా ఇక గుడ్ చేసిరు. ఏది కూడా అసలు ఏం లేవు వండుకోవడానికి. పొద్దున టిఫిన్ చేసినాం, నిన్న టిఫిన్ చేసినాం, అంతే. ఏం పేరమ్మా మీ పేరు? నా పేరు యాదమ్మ. యాదమ్మ. ఎన్నేళ్ళ నుంచి ఇక్కడ ఉంటున్నారు మీరు? మేము మా తాతల నుంచి ముత్తాతల నుంచి ఇక్కడ ఉన్నాం. మా మామయ్య చనిపోయిండు, మా అత్త ఉంది. మళ్ళీ మేము మా రాయి కొట్టుకుంటూ బతికినాం. మా ఆయనకు ఇన్ననే యాక్సిడెంట్ అయ్యి అట్లా అయిందమ్మా. పశ్చాత్తం వచ్చి అట్లా అయిపోయిండు ఆయన. అప్పటి నుంచి మేము తిండి చేజు ఏది లేదమ్మా. నాకైతే వెళ్ళారు 2 కూతుళ్ళు, ఒక కొడుకుండు. కొడుకుకి యాక్సిడెంట్ అయింది. ఇంకా కొడుకుకు ఒక కూతురు ఉంది. ఆ కొడుకు ఇక మాకేం పెట్టేటట్టు లేదు. ఇప్పుడు మేము చేసుకోవాలి, బతకాలి. ఈ బాబుకి ఎన్నేళ్ళు? సంవత్సరంన్నరమ్మా. సంవత్సరంన్నర. ఓకే. వర్షం పడుతుంది, మరి ఏంటి ఇక్కడ పరిస్థితి? ఇంత చిన్న బాబుని వేసుకొని ఈ చూస్తేనేమో చిన్న గూడు మాత్రం కనబడుతుంది, మొత్తం అంతా కూలగొట్టేశారు. ఉన్నది కూడా కూలగొట్టే అంశాలు అయితే కనబడుతున్నాయి. ఏంటి మరి?
ఎట్లా చేయాలమ్మా మీరే చూడండి అమ్మా, మేము ఏం చేస్తామమ్మా చెప్పు, మేమేం చేయగలం చెప్పు. మేము వాళ్ళు ఎక్కడంటారు మన గుంజు బయట వేసినా, మళ్ళీ సామాన్ అంతా తీసి బయట వేసినా, ఎన్ని జల్లిపోయినా అని టీవీలు కూడా అలగొట్టేసినా అని తీసుకుపోయి ఇంట్లో పెట్టేసుకున్నాం. కాదు, ఇప్పుడు కూల్చే ముందు కనీసం ఒక వారం రోజుల ముందైనా సరే ఇంటిమేషన్ చేస్తారు, ఏమైనా చెప్పలేరమ్మా, మాకేం చెప్పలేరు, మాకు అస్సలు చెప్పలేరు. 5 గంటల నుంచి 3 గంటల నుంచి స్టార్ట్ అయితే మా కాళ్ళు వచ్చే వరకు అలా కూడా మాకు అప్పటి నుంచి ఇక వచ్చేసిరు అని అంటే అక్కడ అయిపోయి దిగేసేసిరు. ఇక ఏమైనా వండుకుంటున్నారా అసలు మీరు ఇక్కడ? ఏం వండుకుంటలే మేడం, అసలు వండుకుండలేదు ఏం లేదు, అసలుకి వండులేదు ఏం లేదు, నీళ్ళు లేవు ఏమి లేవు, ఏం తినాలా ఏం తాగాల మేడం మేము. అట్లీస్ట్ బాత్రూమ్ కూడా లేదు, ఎక్కడ ఏమి లేదు మేడం, ఎటు లేదు, ఇప్పుడు తిండి లేదు తిప్పలేదు, మళ్ళీ ఎట్లుండాలి మేడం మేము కూడా చెప్పు, తిండి లేదు తిప్పలేదు, పిల్లగాడు చిన్న పిల్లలు పెట్టుకొని. ఇంకమ్మా నాకైతే ఏది లేదు, ఏ ఆధారం లేదు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారో, మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని తీసి బయటకి ఇడిచి మమ్మల్ని మేమంటే బయటికి రమ్మని చెప్పేస్తాం, చంపేస్తాం, మమ్మల్ని నేనే చంపేసేసి అని చెప్తేస్తాం అంతే మేడం. ఇంకా నేనేం చెప్పలేను చేయలేను. ఇక బాబుకి ఏమైనా పెట్టారండి అసలు? ఏం పెట్టలే మేడం మేము, బాబు ఏం పెట్టలేడు. ఆ అబ్బాయి తింటుంటే అన్నం కావాలని ఎందుకన్నాడు, ఆ పిల్లాడు తింటాడు, ఇంత బిస్కెట్ తింటుంటే అవి ఇవి తింటాడు, అందుకొంచెం ఏది పెట్టలేను అబ్బాయికి. నా అట్లా పరిస్థితి ఉంది మేడం. ఇంకా ఏం చేస్తాం, మా ఆయనేమో అట్లున్నాడు, నేను ఎవరిని చూసుకోవాలి చెప్పు. ఏం చదువుతుంది? నేను 7th క్లాస్. ఏమైంది అసలు? అంటే వచ్చి సడన్గా వచ్చి ఇల్లు కూల కొట్టేసారు. అయితే ఒక రోజు ముందు చెప్పినా మేము ఏమైనా ఖాళీ చేసుకుంటాం. మా డాడీని గుంజి నడుము విరిగింది తెలుసా. ఇంకా అన్నం కూడా తినలేము మేము. ఫస్ట్ చెప్పినా రేపు మేము వస్తున్నాం, ఈరోజు ఇల్లు ఖాళీ చేసుకొని ఉన్నాను. మేము ఆ చదువు ఇప్పుడు ఎట్లా, మా మొత్తం కరెంట్ కూడా లేదు, మేము ఏడా పండుకోవాలి. మళ్ళా ఇది నిన్న రాత్రి వర్షం పడ్డది. వర్షంలో ఎక్కడున్నారు మీరు అసలు? బయటనే వండుకున్నాం వర్షంలోనే. ఇంకా బట్టలు కూడా లేవు, అన్ని దాంట్లోకే పోయినాయి, బుక్కులు కూడా పోయినాయి, ఏం లేవు ఇప్పుడు మాకు. అన్నదానాలం. ఎవరైనా వస్తున్నారా మిమ్మల్ని, ఎవరైనా పరామర్శిస్తున్నారా అసలు? పోలీస్ వాళ్ళే నిన్న ఎప్పుడు రాలే, అంత ఘోరం. నిన్న వచ్చిర్రు, అంత ఘోరంగా మస్తు ఘోరం వచ్చిర్రు మేము. రైట్. మీరు అసలు ఇక్కడ ఎన్నేళ్ళ నుంచి ఉంటున్నారు? ఒక 10-15 ఇయర్స్ మధ్యలో నుంచి ఉంటున్నాం మేడం, ఇంచుమించు చాలా రోజు నుంచి ఉంటున్నాము. అప్పుడు ఇవన్నీ కూరలు ఉండేవి, ఇంకా మేమే మెల్లమెల్ల కొంచెం పైసలు పెట్టుకొని ఈ కూరలకి మొత్తం పూడ్చేసి ఇక్కడ ఇల్లులు కట్టుకోవడం జరిగింది అనమాట. ఇక్కడ మేము ఒకటే కాదు, ఇప్పుడు అప్పటి నుంచి మా ఫాదర్ వాళ్ళు కూడా ఇక్కడే వర్క్ చేసారు, మా ఫాదర్ వాళ్ళు కూడా ఇక్కడే వర్క్ చేసి చాలా రోజు నుంచి, ఇప్పటి నుంచి కాదు చాలా రోజు నుంచి ఉంటున్నాము. ఇప్పుడు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వచ్చి గత సంవత్సరం మా నాన్న ఉన్నప్పుడు, మా తాత ఉన్నప్పుడు లేనిది స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్. ఇప్పుడు స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎక్కడి నుంచి వచ్చిందో మాకైతే అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ అది వచ్చి ఉంటే దీనికి ఒక పెన్షన్ వేసేసి దీనికి ఒక బోర్డు పెట్టేసి ఇది గవర్నమెంట్కి సంబంధించిన ల్యాండ్ అని ఆ రోజు చెప్పుకుంటుంటే, ఇక్కడ మా ఫాదర్ చుట్టాలు కాదు కదా, మేము కూడా చుట్టాలం కాదు కదా, కరెక్టే కదా. ఇప్పుడు మేమందరం పునరావాసం కింద ఒక ఇల్లు స్టార్ట్ చేసుకున్నప్పుడు, ఇల్లు కట్టుకొని నివసిస్తున్నప్పుడు మా దగ్గర వచ్చి ఇల్లు పలగొట్టేసి ఆ చిన్న పిల్లలు చూడండి, ఇప్పుడు మీరు మాట్లాడారు కదా, వాళ్ళకి ఆయన పక్షవాతం రోగి, వాళ్ళ కొడుకేమో ఇక్కడ వరంగల్లో ఉంటాడు. ఆ చిన్నపిల్లడు ఆ పొద్దున్నదే తినలేదు, హైడ్రాలో వచ్చారు, అది మొత్తం పలగొట్టేసారు, పక్క ఇల్లు పలగొట్టేసారు, ఆ ఇల్లు పలగొట్టేసారు, వాళ్ళ హౌస్ కూడా మూసుకుపోయింది. వాళ్ళకి ఇప్పుడు స్నానం కూడా లేదు, స్నానం కూడా చేయట్లేదు. వాళ్ళ ఇల్లు అన్నం వండుకోనికి వాటర్ కూడా లేదు. మరి దానికి ఎవరు ప్రొవైడ్ చేస్తారు? అది ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఆ పిల్లలు అన్నం తినాలా వద్దా? అంటే ఒక గవర్నమెంట్ అనేది స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి దానికోసమే పనిచేస్తుందా, లేకుంటే పేద ప్రజల కోసం ఏమైనా పనిచేస్తుందా అంటే మేము కనిపించాం ఆ గవర్నమెంట్కి. ఇప్పుడు రంగనాథన్ సార్ ఉన్నారు, చాలా వరకు ఆయన చెప్పొచ్చు ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ కాపాడుకోవాలి, చెరువులకు సంబంధించిన ల్యాండ్ కాపాడుకోవాలి తప్పులేదు, అవన్నీ నేను అనట్లేదు, ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఇప్పుడు మా మీద పేద ప్రజల మీద పడి ఏడిస్తే ఏమొస్తుంది? ఇప్పుడు ఇక్కడ 307 ఎకరాలని చెప్తున్నారు, 307 ఎకరాలు ఏం లేవు. ఇక్కడ మేము ఉన్న చోట 5 ఎకరాలు మాత్రమే ఉన్నాయి, మ్యాక్సిమం 5 ఎకరాలు తిప్పికొడితే మా బస్ 5 ఎకరాలు కూడా రావు. ఆ 5 ఎకరాలలో 307 ఎకరాలు ఎక్కడ ఉన్నాయో, ఎవరు సర్వే చేశారో వాళ్ళకి తెలియాలి. మరి ఒక మా 5 ఎకరాలు, మా 6 ఎకరాల భూమి ఉంది, ఇవి మాకు వదిలేసేయండి, మిగతా ఎన్ని ఎకరాలు ఉంటే అవన్నీ మీరు తీసుకోండి. ఎందుకంటే ఇక్కడ చాలా చిన్న పిల్లలు ఉన్నారు, అనాథ పిల్లలు ఎక్కువ కూడా ఉన్నారు. ఒక పిల్లలకి మాటలు రావు, చిన్న స్నానం చేయలేదు, ఫుడ్ తినలేదు, నీళ్లు వాటర్ లేదు, అవి మొత్తం పలగొట్టించిపోయారు. మొత్తము ఈ వర్షం నీళ్లు ఇంట్లో వస్తున్నాయి. ఇంకా వీళ్ళు అయితే చిన్న రూమ్ ఉంది, పక్కన చెట్ల కింద పడుకున్నారు. వీటిని కూడా త్వరలో పగలగొట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలిసింది.
ఇవి కూడా పలగొట్టేస్తారంట మేడం. అది పలగొడతారా మరి ఏం చేస్తారా వాళ్ళకే తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది కూడా పలగొట్టేస్తే ఏమవుతుంది, ఇంకా సేమ్ రేవంత్ రెడ్డి సార్కి జీవితంలో గుర్తుపెట్టుకుంటాము. మేము కూడా ఒక నేపాల్ ప్రజల లెక్క తయారవుతాము. ఇప్పుడు అవుతుంది కదా, ఇప్పుడు మాకు కూడా ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ లెక్క చూస్తారేమో సారు, పాకిస్తాన్ లెక్క చూస్తారో మరి బంగ్లాదేశ్ లెక్క చూస్తున్నారేమో మాకు. మేము కూడా పాకిస్తాన్ లెక్క తయారవుతాము, మేము కూడా బంగ్లాదేశ్ లెక్క తయారవుతాము. ఏం మేడం అట్లా అవ్వచ్చు కదా. మేము కూడా ఇప్పుడు ఇండియా భారతదేశంలో అందరికీ సమానమైన హక్కు కల్పిస్తాం. గతంలో ఇందాక నేను మీతో మాట్లాడినప్పుడు ఇక్కడ బేసిక్గా రేవంత్ రెడ్డి రావడం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడడం కానివ్వండి, ఎంపీ ఎలక్షన్స్ టైంలో మీకు ఒక హామీ ఇచ్చారని చెప్పేసి మీరు చెప్పడం జరిగింది. రైట్ మేడం. ఇది 2018-19 మధ్యలో సీఎం ఎంపీగా సీఎం రేవంత్ రెడ్డి సార్ వచ్చారు. ఆ టైంలో ఏమన్నారంటే ఇవన్నీ బండలు కుడుతున్నప్పుడు, ఇవన్నీ గుంతలు తవ్వుతున్నప్పుడు, క్వారీ నడుస్తున్నప్పుడు, ఆ టైంలో వచ్చి ఎంపీగా వస్తున్నప్పుడు పోటీ చేస్తున్నప్పుడు సార్ వచ్చి ఈ క్వారీలన్నీ మీరే తవ్వుతున్నారు, ఇక్కడ కాంక్రీట్ వర్క్ చేస్తున్నారు, మీ చెమటలు చూశాను, మీ కష్టం చూశాను, మీ తాతలు పనిచేస్తారు, మీ నాన్నలు పనిచేస్తారు, మీరు చాలా కష్టపడుతున్నారు కాబట్టి వీళ్ళందరూ చచ్చిపోయారు, వీళ్ళందరికీ ఇక్కడే పూర్తి చేసాం, భూమిలోనే ఉన్నారు, ఇక్కడ ఈ భూమిలోనే ఉన్నారు, అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఈ భూమి కూడా మీకే సొంతం. ఎందుకంటే మీకు మీ కష్టం అనేది మీకు గుర్తుండిపోవాలి, ఎందుకంటే మీ తరాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి మీకు గుర్తుండిపోవాలని చెప్పేసి ఈ భూమి కూడా మీకే చెందుతుంది అని ఆ టైంలో మాట ఇచ్చారు సారు. అది కూడా ఈ తెలంగాణ న్యూస్లో ఇవాళ కూడా పేపర్లో వచ్చింది ఆ మాట. నేను చెప్పుడు కూడా కాదు, ఆల్రెడీ న్యూస్లో కూడా వచ్చింది ఆ మాట, పేపర్లో వేసారు. మరి ఆ టైంలో అట్లా మాట్లాడి సారు ఈ టైంలో ఇవాళ ఎట్లా మాట్లాడుతున్నారు అంటే హైడ్రా తీసుకొచ్చి, ఒక హైడ్రా అనే మిషన్ తీసుకొచ్చి మొత్తం తీసేసేయండి, మొత్తం ఖాళీ చేసేసేయండి, మొత్తం పలగొట్టేసేయండి, మీరు ఎక్కడైనా పోండి, సావండి ఏమన్నా అంటే మేము మనుషులం కదా, మాకు కూడా రక్తం లేదా? ఇప్పుడు మేము కూడా అందరూ హ్యూమన్ బీయింగ్సే కదా, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ కదా, మేము కూడా మనుషులమే కదా, వీఆర్ నాట్ యానిమల్స్. ఇప్పుడు యానిమల్స్ జంతువు అంటే కొట్టేసామనుకో చెట్ల కింద తుప్పల కింద వెళ్ళి పడుకుంటుంది, మేము అట్లా కదా, మేము కూడా మనుషులమే కదా, మాకు దాంట్లో ఉన్నది కూడా రక్తమే కదా, మా దాంట్లో ఉన్నది మురికలం కాదు. ఇప్పటి వరకు ఎన్ని కుటుంబాలు మొన్నటి నుంచి ఇక్కడ ఇబ్బంది పడ్డాయి చెప్పండి? ఎన్ని ఇల్లు కూల్చేస్తారు, ఎన్ని కుటుంబాలు బాధపడ్డాయి? నెంబర్ 307 అని రకరకాల సర్వే నెంబర్ ఉన్నాయి మేడం. ఇప్పుడు మా సర్వే నెంబర్ 307లలో దగ్గర ఒక 100 ఇల్లు పలగొట్టుంటారు మేడం, 100 పైన ఇల్లు పలగొట్టుంటారు. ఇప్పుడు అందరూ తెలుసా వాళ్ళకి గూడు లేక రాత్రి మొత్తం తడుచుకుంటూ ఇంట్లో చూడండి రూమ్లు అవి ఇప్పుడు ఏమైపోయింది, అవన్నీ తుప్పలు లెక్క అయిపోయినాయి. వాళ్ళందరూ రాత్రి ఇక్కడ పడుతున్నారు, అందరూ కరెంట్ లేదు. ఇప్పుడు కరెంట్ లేదు, 48 అవర్స్ అయిపోతుంది, 48 గంటలు అయినా ఇప్పుడు కరెంట్ లేదు. ఇప్పుడు మాకు కూడా కరెంట్ లేదు. వాళ్ళకు స్తంభాలు తీయండి ఒకసారి, స్తంభాలు మొత్తము పలగొట్టించారు, అయితే ఇరగొట్టించారు జేసీబీలతో. ఇప్పుడు పవర్ ఉంది వాళ్ళకి, ఓకే, పవర్ ఉన్నప్పుడు ఎవరి మీద ప్రయోగించాలి? పవర్లు అనేటివి ఉన్నోళ్ళ మీద ఉపయోగించుకోవాలి, పేదల మీద ఉపయోగించుకోవాలి. ఆ పిల్లోడికి మొత్తం బ్యాగులు కూడా బయట తీయలేదు, రూమ్ పలగొట్టేసారు. స్నానం చేయకుండా ఇప్పుడు అన్నం లేదు, స్నానం లేదు, 48 గంటలు అవుతున్నాయి, కరెంట్ లేదు. ఏం సాగమంటారా చెప్పండి మాకు? ఎట్లా బతకాలి? చిన్నపిల్లలు ఎట్లా బతకాలి? సరే ఒక 4 చచ్చిపోతాం, మరి హైడ్రా అనే మిషన్ దాని అంతా అప్పటికైనా సంతోషిస్తుందా చెప్పండి? మరి నాకు కూడా 3 పిల్లలు ఇక్కడ పక్కన సంఘమిత్ర స్కూల్లో మా పిల్లలు చదువుకుంటున్నారు. ఇప్పుడు మాకు ఇక్కడ కాలేజ్ చేపించి మీకు డబ్బులు కొందరు రాయకుండా ఇవాళ నాయకులు కొంతమంది వచ్చారు, ఈటల రాజేంద్ర సార్ వచ్చారు. ఇప్పుడు ఎవరు వచ్చినా మాకే గర్వంగా మాకు కూడా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మా బాధలు తెలుసుకుని వస్తారు వాళ్ళు. ఈటల రాజేంద్ర సార్ వచ్చారు, నిన్న శ్రీశైలం గౌడ్ సార్ వచ్చారు, ఎక్స్ఎమ్మెల్యే. మళ్ళీ పొద్దున కవిత మేడం వచ్చింది, వాళ్ళు వచ్చి మాట్లాడారు, ఏదో మీకు సాయం చేస్తాము, మేము మాట్లాడతాము, పైన వాళ్ళతో మాట్లాడతామని చెప్పారు. ఓకే, మంచిదే, మాట్లాడండి, మాకు కూడా కల్పిస్తే మంచిదే కదా అన్నారు. అది ఏది మనకు ఏఈతో మాట్లాడదాం, కరెంట్ ఆఫీసర్ ఏఈతో మాట్లాడదాం, కరెంట్ ఇప్పిస్తామని చెప్పారు. ఇప్పుడు కరెంట్ లేదు, ఏం లేదు. రాత్రి మొత్తం చీకట్లో పడుకున్నాము, ఇప్పుడు కూడా చీకట్లో పడుకోవాలి. ఇప్పుడు ఎవరికైనా ఏమైనా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ప్రాణం అనేది ఒకటేసారి వస్తుంది, ఒకసారి పోయిన ప్రాణం తిరిగి వస్తుంది, రాదు. పైనుంచి దేవుడు వస్తే కూడా దిగి వస్తుందో నాకు డౌటే. ఏ సీఎంలు పిఎంలు ఎవరు కాపాడలేడు, ప్రాణం అనేది తీసుకురాలేడు, అంతే కదా. కాలనీ పేరేంటి? ఇది గాలిపోచమ్మ బస్తీ మేడం. అక్కడ గాలిపోచమ్మ టెంపుల్ ఉంది, ఈ ఏరియాకి గాలిపోచమ్మ బస్తీ, ఆమె ఆశీస్సులతో గాలిపోచమ్మ బస్తీ అని పేరు పెట్టుకున్నాము, జరిగింది ఇక్కడ. ఓకే, ఏంటి అసలు వీరిల్లు కూడా కూలిపోయిందా? అందరూ ఇల్లు కూలిపోయింది. ఈ సీక్రెట్లో ఎట్లా వండుకోవాలి అర్థమవుతుంది మమ్మల్ని. చిన్న పాప వర్షంలో ఏడే వండుకోవాలి, నైట్ అంతా నిద్ర లేదు, పాపలకు దోమలు కదుస్తున్నాయి, మాకు కరెంట్ లేదు, ఏం లేదు మేడం. ఇవి ఇట్లే కొట్టుకుంటే పిల్లలకు ఇంకా ఎత్తుకొని కూర్చున్నాం. దోమలు కొట్టుకుంటే నైట్ అంతా మొత్తం ఇట్లనే కొట్టుకుంటే వాళ్ళతో క్లీన్ చేసుకుంటే వండుకున్నాం, కాపలా కాసుకున్నాం అంతే. ఇంకా మాకు ఏం అయితే కదం లేదు మాకు. ఏమైనా గిండి ఏం లేదు మేడం. మమ్మల్ని తింటుంటే అన్నం తింటుంటే రూములు కుళ్ళ కొట్టింది, ప్లేట్లు గిట్లని దాని కిందకే పోయినాయి. ఇంకా ఇక్కడ తిండి మేడం, బియ్యం గేమ్ దాంట్లోనే. ఏం పేరు నీ పేరు? తులసి. తులసి, ఏం చదువుకుంటున్నావు నాన్న? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్ చదువుతున్నావా? ఏమైంది మొన్న? కూలగొట్టడానికి వచ్చారా? ఎలా కూలగొట్టేశారు మొత్తం? జేసీబీ తోట. మీ ఇల్లు కూడా కూలగొట్టేశారా? అవునా? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరంతా? బయట. బయట ఉంటున్నారా? బయట ఉంటే ఎక్కడ నాన్న? ఇక్కడ దగ్గర
దగ్గర ఎక్కడ ఉంటున్నారు? అక్కడ ఉంటున్నారా? ఏమైనా తిన్నారా? వర్షం పడుతుంది రాత్రులు, మరి ఎలా ఉంటున్నారు మీరు ఇక్కడ? అట్లనే ఉన్నారా? వర్షంలో తడుచుకుంటూ ఉంటున్నారా? అవునా? ఏమైనా తిన్నావా నువ్వు? ఓకే. కరెంట్ ఉంటుందా ఇక్కడ మీకు? స్నానం చేసి ఎన్ని రోజులైంది బంగారు తల్లి? ఇట్రా. స్నానం చేసి ఎన్ని రోజులైంది? 2 days అయిందా? ఏం పేరండి మీ పేరు? నాను. ఏమైంది అసలు? అంటే మొత్తం దాదాపు 100కు పైగా ఇల్లు కూలగొట్టారని విన్నాను. ఇక్కడ పరిస్థితి చూస్తుంటే ఎక్కడ ఉంటున్నారు మీరు? అసలు ఏం తింటున్నారు? ఏం తినడు మేడం, మీకు కూలగొట్టిర్రు, బయట వేసుకొని ఉన్నాం సామాన్ అంతే. ఇక్కడ దగ్గరలో చెరువు ఉందా? చెరువు ఇక్కడ ఉంది మేడం, ఇక్కడ నుంచి క్వారీ ఉంది. కానీ ఇది మరి ప్రభుత్వ భూమి అంటున్నారు. ప్రభుత్వ భూమిలో మీరు అసలు ఉండొచ్చా? ఉండాలంటే గవర్నమెంట్ భూమి అని మేము కుడుక్కున్నాము. ఇంట్లో రాయి కొట్టినాము, రప్పలు కొట్టినాము, అన్నీ కొట్టినాము. అంతా మా తాతలు ముత్తాతలు ఇన్నే ఉన్నాం మేము. ఇంతకు మాది మెదక్ డిస్టిక్. మా తాతల కాడికి మా నాయనోళ్ళ కాడికి ఇక్కడ వచ్చిర్రు. అయితే ఇలా రాళ్ళు బ్లాస్టింగ్ లేపినప్పుడు కాలు చేతులు విరిగి ఒకట ఇవి అయిపోయారు. అయితే కొంతమంది వేరే వాళ్ళు గిట్ట వచ్చిర్రు, మీరే ఇంతకుముందు గిట్ట కష్టపడరు కదా, ఇప్పుడు గిట్ట మీరే కట్టుకోరని అప్పుడు చెప్పారు 10 సంవత్సరాల కింద. అప్పటి నుంచి అడికెళ్ళి కుడుక్కుంటా వచ్చినాము. ఎవరికి ఏం పైసలు ఇవ్వలేము, ఏమి ఇవ్వలేము మేము. ఎందుకంటే బండ్లు వచ్చినాయి, బండ్లు మాత్రం ఖర్చులు ఇచ్చినాం, కుడుక్కొని కట్టుకున్న దాన్ని కూలగొట్టరు మేడం అంతే. కానీ దీన్ని న్యాయం చేసి ఎవరు ఇస్తారో న్యాయం, ఎవరు అన్యాయం చేస్తారో తెలియదు. ఇక కానీ ఈ అన్యాయం మీరంతా ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ ఉంటున్నారు? అసలు ఏం చేస్తున్నారు? అంటే చెట్ల కింద ఏంది పరిస్థితి? అసలు చెట్ల కింద ఇట్లనే ఇక కవర్ మవర్ వేసుకొని ఇట్లనే ఉన్నాం మేము అంతే. ఇప్పుడు ఉన్న గూళ్ళు కూడా పగలగొట్టే పరిస్థితి అయితే కనబడుతుంది. అవి గిట్ట తీయాలని టైం చెప్పారు. మరి అవి ఏం చేస్తారు ఏమో, ఇక అంతా మీ చేతిలోనే మేడం. ఇక ఎందుకంటే పైన ఇక అట్లీస్ట్ కూల్చే ముందు ఏమన్నా మీకు నోటీసులు ఇచ్చారా? ఇది ప్రభుత్వ భూమి, ఇక్కడ మేము కూల్ చేస్తున్నామని. ఇవ్వలేరు మేడం. అది ఇస్తేనే బాగుండు. ఒక వారంకో నెలకో ఇట్లా నోటీస్ ఇస్తేనే బాగుండు. నోటీస్ గిట్ట ఇవ్వలేరు మేడం. ఏం పేరు నీ పేరు? లావణ్య. ఏం చదువుతున్నావు తల్లి? 7th class. 6th class. ఓకే. ఏం జరిగింది అసలు మొన్న? హైదరాబాద్ వచ్చారు, కూలగొట్టేశాడు, చేంజ్ చేసి అవన్నీ వచ్చాయి మేడం. మాకైతే ఏం తెలియదు, మేము పనుకుంటున్నాం. మా మమ్మీ వాళ్ళు అప్పుడే సడన్గా లేపేశారు. లేవండి అన్నారు. మేము అప్పుడే లేచి బొంతలు గింతలన్నీ పెట్టేశాము, మత్త పెట్టి. అప్పుడే అట్లా పెడుతున్నాం, అప్పుడే వచ్చేసి వేస్తూనే ఉన్నారు వెనకాల. ఒక్కొక్క గల్లీకి ఒక్కొక్క జేసీపీ వేస్తూనే ఉంది. ఎంత చేసినా ఆపుతలేదు అసలు. ఇల్లు బిన్ సామాన్లు బిన్ తీసుకొని ఇవ్వలేదు, బుక్కులు బిన్ తీసుకొని ఇవ్వలేదు మాకు. ఇంకేం తీసుకొని ఇవ్వలేదు మేడం. ఇంకా ప్రెసెంట్ మీరు అంతా ఎక్కడ ఉంటున్నారు? ఏం తింటున్నారు? మేమేం తింటలేం మేడం. ఇంకా ఇల్లులన్నీ కూలగొట్టేసారి ఇప్పుడు ఇల్లు కాడనే కూర్చోవాలి కదా మేడం. సామాన్లు పోతాయి కదా, అన్నీ లేపుకోవాలి. ఇప్పుడు అన్నీ కూలగొట్టేసారి బుక్కులు బిన్ లేవు ఇప్పుడు చదువుకోవాలంటే. స్కూల్కి వెళ్ళడానికి బట్టలు బిన్ లేవు మేడం. ఇప్పుడు వర్షం పడుతుంది, మరి ఎక్కడ ఉంటున్నారు మీరంతా? వర్షంలోనే తడుస్తాం మేడం. కాదు, కరెంట్ ఉందా అసలు ఇక్కడ? కనీసం మీరు ఎక్కడ పడుకుంటున్నారు మీరంతా? చుట్టాల ఇళ్ళలో పడుకో.